सदर जिला बीजेपी आदिलाबाद पायल शंकर ने इल्ज़ाम आयद किया कि तेलंगाना हुकूमत एमसेट इम्तहानात के मराकज़ को नौ कायम व तश्कील शुदा ज़िले निर्मल में मुंतकिल करके ख़दीम ज़िले आदिलाबाद से नाइंसाफ़ी कर रही है, जिससे ज़िले मुस्तक़र आदिलाबाद के तलबा व तालिबात को शदीद नुकसान होगा। जबकि साबिक़ में एमसेट इम्तहानात के मराकज़ ख़दीम व मुतहदा ज़िले आदिलाबाद में ही कायम किए जाते थे। वो आज इनकी रहायशगाह पर पुरहुजूम प्रेस कॉन्फ्रेंस से खिताब అంతా కూడా మాట్లాడుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆదిలాబాద్ అభివృద్ధి దశలో ప్రయాణం చేస్తుందంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆదిలాబాద్కు అన్ని విధాలుగా అన్యాయం జరిగే ప్రక్రియ ఈరోజు నడుస్తూ ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా నుంచి నిధులు పక్క జిల్లాకి వెళ్ళిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినటువంటి ట్రైబల్ యూనివర్సిటీ పక్క జిల్లాకి వెళ్ళిపోయింది. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినటువంటి గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫౌండేషన్ స్టోన్ ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ కొరకు వేస్తే ఆ టెక్స్టైల్ పార్క్ తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్ జిల్లాకి వెళ్ళిపోయింది. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఎంసెట్ సెంటరు ఆదిలాబాద్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ నడుస్తుండే. ఈ సంవత్సరం ఉన్నటువంటి ఆ ఎంసెట్ సెంటర్ని కూడా నిర్మల్కు కేటాయించారు. ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జోగురామన్న గారికి సూటిగా అడగదలుచుకున్నాం. ఈ జిల్లాకు మీరు మంత్రి అయిన తర్వాత పక్క జిల్లా నుంచి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాకున్నా కూడా పర్వాలేదు, కానీ ఈ జిల్లాకు కేటాయింపులు జరిగినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా పక్క జిల్లాకు తరలిపోతున్నది. మరి అదేవిధంగా ఈ జిల్లాకు అన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ జిల్లా నుంచి ఏమి తరలిపోయినా నాకేం సంబంధం లేదు, నా మంత్రి పదవి పోకుంటే చాలు అనే విధంగా ఆదిలాబాద్ జిల్లా మంత్రి జోగురామన్న గారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 1000 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య ఈరోజు ఎంసెట్ సెంటరు నిర్మల్కు తరలించడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఎంసెట్ సెంటర్ని నిర్మల్కు మార్చిన దాన్ని ఆదిలాబాద్కు మార్చాలి, లేకపోతే స్థానిక మంత్రి జోగురామన్న గారు ఇల్లు ముట్టడిస్తాం. మరి అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో అధికార కార్యక్రమాలు అన్నింటినీ కూడా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నీట్ సెంటర్ని కూడా ఆదిలాబాద్కు ఇవ్వాలి, దాన్ని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ సెంటర్ని తీసుకురావాల్సినటువంటి మంత్రి ఉన్న సెంటర్ పక్క జిల్లాకు తరలిపోయినా కూడా కనీసం ఉలుకు లేదు పలుకు లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మంత్రికి కొంత సమయం ఇస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారా, రాజీనామా అస్త్రాన్ని ఉపయోగిస్తారా, ఇంకేది ఉపయోగిస్తారో తెలియదు, కానీ ఎట్టి పరిస్థితులలో ఆదిలాబాద్లో ఎంసెట్ సెంటర్ రావాల్సిందే. లేకుంటే మాత్రం మీ అధికార కార్యక్రమాలు ఎక్కడ మీరు పాల్గొన్న అడుగడుగున నిరసన కార్యక్రమం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.